ఆసుపత్రిలో డాక్టర్లను పెట్టరు, ఆసుపత్రి వైద్యానికి మందులు సప్లై చేయరు. వాళ్ళు చేసేది ఏమంటే గుళ్ళు గోపురాలు కడతారు. మీ కష్టాలు తీరాలంటే గుడికెళ్ళు, అయోధ్య రామ మందిరం వెళ్ళు, ఉత్తరప్రదేశ్ లో లేదా తిరుపతి కొండకెళ్ళు, కసాపురంకి వెళ్ళు అని మన వాళ్ళని మత్తులో ముంచి దేవుని పేరుతో మనకు జరిగే అన్యాయాలన్నీ కూడా కనపడుకోకుండా మీ కష్టాలన్నీ కూడా కారణము మీరు దేవుణ్ణి పూజించలేదు కాబట్టి మీరు దేవుని గుళ్ళకి వెళ్ళండి, అవే కష్టాలు పోతాయని చెప్పి మన వాళ్ళని మభ్యపెట్టడానికి, మనల్ని మోసం చేసి మన యొక్క పిల్లల చదువుని భవిష్యత్తు నాశనం చేయడానికి కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వము ఈ రోజు మనకి FCRA నంబర్ రాకుండా, RTT నిధులు రాకుండా అడ్డుపడతా ఉంది మిత్రుల. మరి మన ఓట్లతో గెలిచినటువంటి ఈ యొక్క తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కానీ ఎందుకు ఈ FCRA నంబర్ కోసం పోరాడవు, ఈ జనసేన పార్టీ కానీ ఎందుకు పోరాడదు అంటే ఇవన్నీ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీకి మద్దతు ఇస్తా ఉన్నాయి. వాళ్ళ మద్దతుతో వీళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు, వాళ్ళ మద్దతుతోనే వీళ్ళు అధికారంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా దీనికి అడ్డు చెప్పుకోకుండా మనకు నిధులు రాకుండా ఉంటే నోరు మెదపలేకుండా ఉన్నారు. కాబట్టి ఆ ఉద్దేశంతో మనం అర్థం చేసుకొని అట్టడుగు వర్గాలైనటువంటి మనకు అంతో ఇంతో సహాయం చేసేటువంటి RTT సంస్థనే, ఈ సంస్థను మనం కాపాడుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటాయి. మన పిల్లలు రేపు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మనకు కలుగుతాయి. అంటే మనం FCRA నంబర్ RTTకి ఇవ్వాల్సిందే అని చెప్పి దేశం మొత్తం ఈరోజు గగ్గోలు పెడతా ఉంది. పార్లమెంట్ లో మన వాయిస్ వినపాలంటే ఈ మండలంలో జరిగినట్టుగా అన్ని మండలాల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ మండలంలో వాళ్ళు కూడా మీరు అర్థం చేసుకొని మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపుతుండగా మరింత ఎత్తుగా ఇంకొకసారి ఎప్పుడైనా మీ మీటింగ్ పెడితే మీరందరూ పిలిచిన వెంటనే రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రభుత్వానికి మా విన్నపం ఏమంటే దయచేసి మా RTTకి రావాల్సిన నిధులు దయచేసి చెప్తున్నాం ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు, ఇక్కడ ఉన్న స్థానిక MRO ఆఫీసు ఉద్యోగులకు కూడా చెప్తున్నాము. మా RTTని సేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పించండి. మా RTT నిధులు మాకు వచ్చే విధంగా చూడమని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సవినీయంగా విన్నవించుకుంటూ మీ మిద్దె ఊటకం ఉన్నారు. ప్రభుత్వం చేయలేనటువంటి కార్యక్రమాన్ని మన RTT చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉత్పత్తి అయ్యి ఈ బిల్లు ఆపడం వల్ల వికలాంగులు కూడా చాలా మంది అన్యాయానికి గురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మా తల్లిదండ్రులు మమ్మల్ని గణించవచ్చు, కానీ RTT మాత్రం మాకు కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ అవకాశాలు కానీ ఏకదాటిగా ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ జిల్లాలో అందరికీ సౌకర్యాలు ఏర్పడే ఏకైక మహానుభావుడు ఎవరైతే ఫాదర్. కాబట్టి ఆ బిల్లును రావాల్సిందిగా ప్రజలను ముఖ్యగతంతో ఈ పాలకులతో కొట్లాడి కానీ మనం రక్షించాల్సిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం సంస్థపై జరుగుతున్న ఈ విషయం పైన అదేవిధంగా RTT సమస్యను పరిష్కరించాలని చెప్పి RTT లబ్ధిదారులందరూ ఏకమై గుత్తి మండలంలో MRO కార్యాలయం దగ్గర ఈరోజు ధర్నా చేయడం జరిగింది. దానికి భారత విద్యార్థి ఫెడరేషన్ SFI సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది పేద విద్యార్థులు కానీ ఈరోజు కార్పొరేట్ లో, రెసిడెన్షియల్ లో ఈరోజు మన పేద పిల్లలు చేయకుండా అంటే దానికి ముఖ్య కారణం RTT సంస్థ. ఈరోజు ఎవరికైనా మంచి మార్కులు వచ్చి మేము చదువుకోలేని స్థితిలో ఉన్నామని చెప్పి అలాంటి వారు ఉంటే ఒక తల్లిలాగా దగ్గర తీసుకొని మంచి ఉన్నత స్థాయి పోవడానికి ఈరోజు దోహదపడుతుందంటే ఒక RTT సంస్థ. ఈరోజు ఏ గ్రామంలో పోయినా కూడా అక్కడ హౌసెస్ కానీ ఈరోజు రకరకాలవి, ఈరోజు గుత్తి మండలం కాదు జిల్లా వ్యాప్తంగా ఏ మండలం పోయినా ప్రభుత్వానికి సంబంధించిన జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఆ జూనియర్ కళాశాలలు ఏమున్నాయంటే ప్రభుత్వాలు నిర్వహించలేదు. ఈరోజు RTT సంస్థ మంజు ఫెడర్ పేరు మీద ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈరోజు ఎక్కడ పోయినా డిగ్రీలో కానీ, MBAలో కానీ, MD, BTEC లో కూడా పోయినా కూడా అయితే విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్ కూడా అక్కడ చదువుతున్నట్లు బోనోఫైడ్ తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. అలాంటి కరూరు జిల్లాలో పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవడానికి దోహదపడుతున్న RTT సంస్థని ఇలా నిర్లక్ష్యం చేయడము SFIగా మేము ఖండిస్తున్నాము. వెంటనే దీనికి ప్రభుత్వ యంత్రాంగం కదిలొచ్చి ఈ RTT సంస్థను యథావిధంగా కొనసాగే చర్యలు తీసుకోవాలి. లేదంటే రాబో రోజుల్లో ఇప్పటికే విద్యా సంస్థలు స్టార్ట్ అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు సంగురించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి SFIగా ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాము. థ్యాంక్ యూ మిత్రులారా. థ్యాంక్ యూ రమేష్ అన్న. ఇప్పుడు తురకపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారుడు శ్రీనివాసులు మాట్లాడతారు. నా 2 minutes నా సమయం పాటించండి. నమస్తే అందరికీ
మా పిల్లలు కూడా ఒకప్పుడు మేము చదివిన పొజిషన్లో ఆర్టీటీ సంస్థ ద్వారా స్పాన్సర్లుగా ఉన్నారు. ప్రతి ఒక్కరు 3 పిల్లలలో 3 కూడా ఒకరు డిగ్రీ, ఒకరు బీటెక్, ఒకరు బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తున్నారు. అందుకోసమే ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకి ఈ భరతమాత ఎట్లుందంటే పొజిషను, భరతమాత బిడ్డలం మనమైతే మనకి వికలాంగులు బిడ్డలు ఇచ్చినాడు ఆ దేవుడు. ఆ వికలాంగులను పెంచి పోషించే తల్లి అసలైన తల్లి ఆర్టీటీ తల్లి. ఇది మర్చిపోతండి. వికలాంగులకి వాళ్ళు పడే బాధలు ఎట్లాంటివో వికలాంగునికి అయితేనే అర్థమయ్యేది. మనం అన్ని సరిగ్గున్న వాళ్ళకి మనకు అర్థం కాదు. అది మనం అన్ని సరిగ్గుంటే అన్ని మాటలు మాట్లాడతాం. కాకపోతే వికలాంగులు లాస్ట్కి తల్లిదండ్రులు కూడా యాత్రపడుతుంది. ఒక ఆర్టీటీ సంస్థ అన్ని క్లీన్ చేసి కాల్చింటే వాళ్ళని చూస్తుంది. ఈ భరతమాతలోన ఆర్టీటీ సంస్థ కన్న తల్లి మాదిరి చూస్తుంది వికలాంగుల్ని. దయచేసి ఇది అర్థం చేసుకొని అందరూ సపోర్ట్ చేయండి. ఆర్టీటీ ఫండ్స్ వచ్చేటట్లా ప్రతి ఒక్కరూ స్ట్రైక్ చేయాలని ఈ విధంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ కాడ, కలెక్టర్ ఆఫీస్ కాడ మన ప్రయత్నం మనం చేయాలని అందరికీ కోరుకుంటున్నా. ఏమైనా పొరపాటు మాట్లాడింటే తప్పుగా క్షమించండి. థ్యాంక్ యూ శ్రీనివాసులన్న. ఇప్పుడు చెక్కల్చేరు గ్రామం నుంచి వచ్చిన మహిళా గారు మాట్లాడతారు. ఈ రకంగా ఉన్నాం మేము. ఆర్టీటీ సంస్థ రాకముందు ఎట్లా ఉంటుంది, కనీసం 1 రూపాయి ఎవరే కానీ ఇచ్చేటోళ్ళు లేరు. దళితమ్మాను ఇప్పుడు ఉపాసం ఉన్నావు, ఎట్టున్నావు, తిన్నావా, ఉన్నావా అన్నోళ్ళు లేరు. ఇప్పుడు నా బాధ నాకు తెలుసు. ఈరోజు నాకు 3 పిల్లలు చదివించుకున్నారు. ఆ ఆర్టీటీ సంస్థ లేకపోతే ఇప్పుడు మేము ఆడ ఉన్నాము. ఇదే గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది మాకు? ఎవరన్నా గారు ఏమైనా ఇచ్చినారా? ఆ గవర్నమెంట్ దగ్గర ఆప దగ్గర ఏప దగ్గర ఇంకో దగ్గర అంటారు. ప్రభుత్వం లావులో వాళ్ళకి మాత్రమే సాయం చేస్తుంది, కానీ వీర వాళ్ళకి ఆపద ఏం సాయం చేయలేదు. వీర వాళ్ళ గురించి మీరు ఎవరు జోక్యం చేసుకోకూడదని నేను అచ్చరిగా చెప్తాను. వీర వాళ్ళ నోట్లో దుమ్ము వేసిన వారు ఎవరైనా బాధపడింది చరిత్రలో లేదని చెప్తున్నా. నేను ఈ పొద్దు మా నోట్లలో దుమ్ము వేసినారంటే మాత్రము మీరు అడక్కదున్న పరిస్థితులలో కానీ వచ్చే పరిస్థితులు వస్తాయి. అది ఆలోచన చేసుకొని ముందుకు నడుచుకోండి. మాకు వచ్చేది వేరున్నా. నేను ఈ పొద్దు ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా కష్టపడినా. నాలాంటి ఆడవాళ్ళు కానీ చాలా కష్టపడిన వాళ్ళు కానీ ఉన్నారు. వాళ్ళకి అన్నాన్ని చేయొద్దని కోరుకుంటున్నా. ఇక్కడ కూర్చున్న మండల ప్రజలు అందరికీ నమస్కారం, ఉదయపూర్గా అభినందనలు. ఆర్టీటీ సమస్యలో వికలాంగులు అంటే నేను కూడా 2006 నుంచి వికలాంగ సంఘం నుంచి అనేక మీటింగ్లు గెలిపినాను. ఇప్పుడు నేను కూడా ఒక ఫైడ్ ఉన్నాను. అలాగే ఎస్సీ కుటుంబాల్లో ఆనాడు విద్య గురించి చదువుకోలేక చాలా అవసరపడేవారు. ఇప్పుడు వాళ్ళు ఇంజనీర్లు. మా గ్రామంలోనే 2 డాక్టర్లు అయినారు ఆర్టీటీ సమస్య ద్వారా. ఒక డాక్టరు, ఎంఆర్ఓ చాలా మంది అయిపోయినారు. కానీ ఇంకేంటంటే వచ్చే ఫండ్స్ని రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము నిధులు చేయకుండా చేయకూడదని మేము వచ్చే విధంగా మన మండల ప్రజలు కూడా అనేక ఎత్తున ధర్నాలు చేయాలని ఇంకా కూడా నేను ఆశిస్తున్నాను. చేస్తానని లాభం పొందిందంటే ఒక ఆర్టీటీ సంస్థ. దీన్ని ఎందువలన మీరు బంద్ చేస్తున్నారనేది మీరు ఖచ్చితంగా మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఇంకొక ముఖ్య విషయం, ఒక పల్లెటూరులో ఒక 5 ఇళ్ళు వస్తే మా ఆర్టీటీ సంస్థ 10 ఇళ్ళు ఇస్తాయి. కాబట్టి మీకు ఆర్టీటీ సహాయం చేస్తుంది, గవర్నమెంట్ కి సపోర్ట్ ఉంది. ఈ రోజు మీరు ఎందువలన ఆర్టీటీ సంస్థని బంద్ చేయాలనేది మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క విలేకరులకు కానీ మేము దీని కారణంగా మేము ఆర్టీటీని బంద్ చేస్తున్నామని అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి అందరూ మాకు తెలియజేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇంకొక విషయం ఏమిటంటే, మేము బీసీ, ఎస్సీ, ఎస్టీలను అన్నవారి వర్గాల జాతులు కాబట్టి మాకు ఆర్టీటీ మాకెంతో సాయం చేస్తుంది. దాన్ని మేము ఎనకపోకుండా ఈ రోజు మీరు మమ్మల్ని నాశనం చేస్తున్నారు తప్ప, ఆ రోజు అంబేద్కర్ సార్ గారు 200-300 సంవత్సరాల కిందట ఏ విధంగా అయితే మా ఎస్టీ బీసీలని మైనార్టీలని రాజ్యాంగంలో పొందుపరిచినాడు, ఈ రోజు మా మీద మీరు కక్షపూరంగా ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి అది చాలా పొరపాటు సార్. మాకు ఆర్టీటీకి ఉన్న ఎన్నో లాభాలు ఉన్నాయి.
మమ్మల్ని కరుణించి మాకు భిక్షం వేసి మాకు ఆర్డిటి సంస్థ అని తిరిగి మాకు అనంతపురం జిల్లాలో అయితేనేమి, కర్నూలు జిల్లాలో అయితేనేమి, ఇంకా కొన్ని తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇవన్నీ మాకు ఆర్డిటిని తిరిగి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. ఈ రోజు అనంతపురం జిల్లాలో కాదు, ఇప్పుడు 26 పల్లెలు మేము తిరిగినాం. 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు. కానీ ఇంకా ఎక్కువ జనం రావాల్సిందే. కానీ ఈ రోజు మనకి ఇచ్చిపెట్టాం మేము. మళ్ళీ 2 నెలలకు ఒకసారి కానీ అనంతపురం జిల్లాలో మొత్తం గుండకల్ మండలం అన్ని ప్రతి పల్లెటూరు తిరిగి గుండకల్ నిజవర్గంలో ఉన్న ఆర్టీటీలో ఎవరైతే లాభం పొందినారో వాళ్ళందరితో కలిసి అనంతపురంలో కానీ మేము ర్యాలీ చేసేకి ఖచ్చితంగా తోడ్పడతాం. మీరు కూడా ఈ రోజు వచ్చిన ప్రతి పల్లెటూరు వాళ్ళందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. మేము పిలిచిన వెంటనే మీరు వచ్చిన దానికి ఎంఆర్ఓ గారు ఈ యొక్క ఆర్టీటీ సమస్యల యొక్క మెమరాండం కూడా సార్ గారికి సమర్పించడం జరుగుతుంది. దాన్ని కూడా పైకి మరి సింపుల్గా రాసేసినాం, ఎందుకంటే ఎక్కువ సోది ఉండకూడదని. ఓకే, ఇచ్చిన అర్జీని స్వీకరించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మైక్ కూడా